ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు నేచురల్ ట్రీట్మెంట్ చేసేటువంటి కోటేశ్వరరావు గారు, అలాగే విజయ గారు. ఆవిడేంటంటే లంగ్స్ తోటి చాలా ఇబ్బంది పడ్డారు, ప్రాబ్లం అయ్యి హెల్త్. ఆ తర్వాత ఎవరో కోటేశ్వరరావు గారికి దగ్గరికి పంపిస్తే ఆవిడ ఈ రోజు రికవర్ అయ్యి ఇదిగో ఇలా మన ముందు కూర్చుని ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎలా రికవరీ అయ్యారు, అవన్నీ కూడా వాళ్ళ మాటలోనే విందాం. అమ్మా నమస్తే. నమస్తే అండి మీకు కూడా. ఏం అయింది అసలు, మీకు ఏంటి హెల్త్ ప్రాబ్లం ఏంటి, అలాగే ఎక్కడ చూపించుకోలేదా, డైరెక్ట్ కోటేశ్వరరావు గారి దగ్గరికి వచ్చారా? చాలా చోట చూపించుకున్నానండి. ఆయాసం, ఈ లంగ్స్ లో ఇబ్బంది. అప్పుడు టీచర్ గారు, మాకు తెలిసిన యోగా టీచర్ గారు, సార్ వాళ్ళ ఫ్రెండ్, ఇంకా అన్ని తిరిగావు, నేను సార్ని కోటేశ్వరరావు గారు సార్ కలిపిద్దాం, ఒకవేళ లాస్ట్ ట్రీట్మెంట్ ట్రై చేద్దాం అని చెప్పారు. మేము వెళ్ళాం. ఫస్ట్ వెళ్ళి ఆయన దగ్గర కలిసి సార్ ఏమి చూడలేదు, స్టెథోస్కోప్ పెట్టి అవన్నీ ఫేస్ లో చేసి రిపోర్ట్స్ చూసుంటారు. రిపోర్ట్ చూసారు. మీకేం లేదమ్మా, బాగా అయిపోతుంది అన్నారు. సరేనా, అప్పటి నుంచి ట్రీట్మెంట్ తీసుకున్నాం. ఒక 2 అడుగులు నడవలేను, ఇక్కడి నుంచి ఇంత దూరం నడవలేను. ఇప్పుడు మామూలుగా అక్కడి నుంచే వచ్చారు నడుచుకుంటా. ఇప్పుడు 5 రౌండ్స్ వాకింగ్ చేస్తున్నా సార్ దయ వల్ల. వాకింగ్ కూడా చేస్తున్నారా? వాకింగ్ చేస్తున్నా. 72. సార్ వాళ్ళ ట్రీట్మెంట్ వల్ల చాలా ఇంప్రూవ్ అయ్యి ఇప్పుడు ఒకళ్ళకి ఇబ్బంది లేకుండా మన పని మనం చేసి మనం ఇంకెవరికైనా హెల్ప్ చేయాలి. అది నా నేచర్. ఎన్ని రోజులు తీసుకున్నారు ట్రీట్మెంట్? 1 year. 10 years నుంచి తీసుకుంటున్నా అలోపతి. కానీ బెంగళూరు పోయిన తర్వాత నాకు ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చి సార్ దగ్గర వచ్చిన తర్వాత మామూలు ట్రీట్మెంట్. ఇక్కడే ఉంటారా? ఇక్కడే మా అబ్బాయి దగ్గర, హైదరాబాద్. అప్పుడు సార్ దగ్గరికి వెళ్ళి చూసి స్టార్ట్ చేశారు. ఇప్పటికి బాగా ఇంప్రూవ్ అయ్యి ఇట్లా మీ ముందు కూర్చొని మాట్లాడేంత లెవెల్కి వచ్చేసాం. అదే ఇంకా అందరికీ మంచి జరగాలి. కరెక్ట్. ఆయన వల్ల ఇంకా చాలా మంది బాగుపడాలి. ఇది ఆయనకు డబ్బు అవసరం కాదు, మనిషి నమ్మకం. ఒక పేషెంట్ దగ్గరికి ఎందుకు వస్తారు, బాగైతుందనే వస్తారు కదా. ఆయన అట్లా చూస్తారు ఒక 5 నిమిషాలు. ఆ ఫేసులో తెలిసిపోతుంది, నమ్మకం ఉందా, మనం ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకి నచ్చిందా, వాళ్ళు బాగుపడతామని నమ్ముతున్నారని ఫస్ట్ ఆయన ఐడెంటిఫై. తర్వాత అన్ని ఎంబడే రాగానే టకటక 10 రాసి ఇచ్చే ఇది లేదు. అది న్యాచురల్. ఇది వరకు నెల బాగా సెట్ అయ్యి ఈ రోజు ఇంత బాగుంది. అందరూ దాంట్లో ట్రీట్మెంట్ తీసుకొని సార్ వల్ల ఉపయోగం పొందాలి. మన లాంటి ముసలి వాళ్ళకి చాలా మంది కాశారు, అది ఇది బాధపడుతున్నారు. కానీ సార్ దాన్ని ఇచ్చేసి నిర్మూలించి అందరికీ మంచి జరగాలి అని అంటున్నాడు. అది ఆయన. అందుకే ఇంత దూరం వచ్చారేమో, అందరికి మంచి జరగాలని చెప్పడానికి. అవునండి, అది మనసులో అనమాట. ఇప్పుడు మనం ఎన్నో చేసాం చూసా, కానీ ఏది ఇది లేదు. ఇప్పుడు ఎందుకు మా అబ్బాయి లాగా ఆయన నేను ఫీల్ అవుతాను, కానీ ఎప్పుడు నేను డాక్టర్ లాగా ఫీల్ కాను. అక్కడికి వెళ్తే మనం ఏదో ఆయన డాక్టర్ అని కూడా చెప్పరు. నాకు తెలియలేదు, ఆ ఇంట్లో ఆమె కల్పించింది. అది కూడా టైం కరెక్ట్ టైంలో కలిసారు. కరెక్ట్ టైంలో కలిసి నా రిపోర్ట్ చూసి మీకేం లేదమ్మా, రిక్వైర్ అవుతారు అన్నది డాక్టర్. చెప్తున్నారు ఇట్లా కాదండి, అనుభవం. ఆయన గురించి నమ్మకంగా ఒక మనసుకు నమ్మకం వచ్చిన తర్వాత మనకు బాగైపోయింది అని ఒక నమ్మకం వస్తేనే కదా మనం ఎంతో ఇప్పుడు కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ మళ్ళా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యేది 5 సంవత్సరాలు అట్లనే అయింది. అప్పుడు కూడా అవన్నీ చూసి ఆయన మీకేం లేదమ్మా, మీరు భయపడనే వద్దు. ఈ 1 yearలో ఎంత మార్పు వచ్చిందో నా మనసుకు తెలుసు. ఇప్పుడు చెప్తుంది స్వచ్ఛంగా ఉంది, నిజంగా హార్ట్ఫుల్ గా చెప్తున్నారు. నమ్మాలి. ఎందుకంటే ఆయన గురించి గొప్పలో పెద్ద ఇదిగా చెప్పడం కాదు, ఆయన స్వభావం. ఒక మనిషి అంటే ఇప్పుడు మీ దగ్గర కాకపోతే నా దగ్గర కాకపోతే ఇంకో చోట డబ్బులు చేసుకోరు, కానీ అది కాదు. ఆయన మనిషిని బ్రతికించాలి. వాళ్ళు ఆ ప్రాబ్లంలో ఉంటే వాళ్ళని బయటికి తీసుకురావాలి, మన చేతనైన సహాయం చేయాలి. అదే ఆయన ఏమని నేను అనుకుంటున్నా. అది నాది. ఇది మంచిగా ఉన్నారు కదా ఇప్పుడు? చాలా అండి, సంతోషం సార్ వల్ల. ఇప్పుడు అసలు ఏమైంది కోటేశ్వరరావు గారు, ఏం చేశారు? ఏదో ట్రీట్మెంట్ చేసేసారు అంటున్నారు, మీరేమో మెడిసిన్స్ రాయరు, మెడిసిన్స్ ఇవ్వరు, మీరు డాక్టర్ని కాదంటారు. అసలు ఏంటిది? ఇట్లా కాదమ్మా, ఇప్పటికే చాలా మందికి చేశారు మీరు హెల్ప్. ఇప్పుడు నేను డాక్టర్ అంటానికి నాకు ఎలిజిబిలిటీ దాంట్లో చెప్పడానికి లేదు. జస్ట్ లైక్ ఒక విద్య అండి, ఇది ఒక విజ్ఞానాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అంతవరకే. ఇంకోటి ఏంటంటే నేచర్ మనతోని కనెక్ట్ అయింది, మన ఆవిర్భావము నేను అర్థం చేసుకున్నది, నాకు అర్థమైంది. ఈ విశ్వంలో మన బాడీ అనేది ఒక సెల్ఫ్ మేడ్ ల్యాబొరేటరీ. ఇది ఎవ్వరు ప్రపంచంలో విశ్వంలో ఎవ్వరు ఏ చదువుకున్న వాళ్ళైనా చదువు రాని వాళ్ళైనా ఒప్పుకోవాల్సిన విషయమే. ప్రతి ఆర్గాను ఒక ల్యాబ్ ఎక్విప్మెంట్ లాగా పనిచేస్తుంది. ఎవరీ సిస్టమ్ మన బాడీలో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటి, రెస్పిరేటరీ సిస్టమ్ అని, నర్వస్ సిస్టమ్ అని, డైజెస్టివ్ సిస్టమ్ అని, ఇవన్నీ ల్యాబ్ టెక్నీషియన్ల లాగా పనిచేస్తున్నాయి.
ఓకే. ఈ కోఆర్డినేషన్ చేసుకొని మన బాడీ ఏమేమి ఉంచుకోవాలో వాటిని ఎలా కన్వర్ట్ చేసుకోవాలో, ఎంజైమ్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో, ప్రొడ్యూస్ చేసుకోవాలి, లేకపోతే ప్రోటీన్స్ ఎలా తయారు చేసుకోవాలి, ఆ డిఎన్ఏని ఎలా మాడిఫై చేసుకోవాలి, ఎవ్రీథింగ్ విత్ ఇన్ అవర్ బాడీ. ఓకే. కొన్ని లక్షల కణాల మిలియన్ Correct. ట్రిలియన్ కణాల జీవకణాలతో మన బాడీ ఏర్పడింది. అవును. ఆ టిష్యూస్ లాగా ఏర్పడి ఆ టిష్యూస్తో ఆర్గాన్స్, సిస్టమ్స్ ఇట్లానే డెవలప్ అయింది. ఆ కణాన్ని అర్థం చేసుకుంటే, జీవకణాన్ని అర్థం చేసుకుంటే, అక్కడ ఎక్కడ లోపం ఉందో దాన్ని కరెక్ట్ చేసేస్తే మన బాడీ దాన్ని అదే కరెక్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెంపరేచర్స్లో ఉంటున్నాం. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు డిఫరెంట్ మన బాడీ టెంపరేచర్ని కూడా అది కోఆర్డినేషన్ చేసుకొని మెయింటైన్ చేసుకొని 98.5 degreesలో ఉంచుకోగలుగుతుంది కదా. ఇంకోటి pH వాల్యూస్ని కూడా చేసుకోగలుగుతుంది కదా. మనం ఏదో రకరకాలు తింటా ఉన్నాం, దాన్ని అన్నిటినీ డిఫరెంట్ మినరల్స్గా, విటమిన్స్లో అన్నీ కల్పిస్తున్నాం. దాన్ని అన్నిటిని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది, ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది, ప్రోటీన్ ప్రొడ్యూస్ చేసుకుంటుంది. ఇట్ ఇస్ సెల్ఫ్ మేడ్. ఇది ఒక అద్భుతమైన క్రియేషన్. దాన్ని అర్థం చేసుకోవడంలో లోపం ఉంది. అది విద్యా విధానంలో లోపం ఉందా, సమాజంలో లోపం ఉందా నాకు తెలియదు. నేను ఎవరిని తప్పుపట్టను, ఆ స్థాయి నాకు లేదు. నేను అర్థం చేసుకున్నది ఇది. ప్రపంచాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, సమస్యను మనం ఎలా అర్థం చేసుకోవాలి. ప్రతిదీ ఈ నేచర్లో సమస్య ఉంది, సమస్యకు పరిష్కారం ఉంది. ఎన్ని రకాల జబ్బులు ఉన్నప్పటికీ నాకు అర్థమైంది ఏంటంటే అమ్మ, 4 దారులలోనే కనిపిస్తున్నాయి నాకు. అంటే 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, జబ్బులు రకరకాల జబ్బులు ఉన్నాయి. ఒక్కో జబ్బుకు ఒక్కో రకమైన పేరు చెప్పుకుంటున్నాం. వాళ్ళ ఈ ఆధునిక మోడర్న్ సైన్స్లో దీన్నంతా కూడా మెడికల్ టెర్మినాలజీలో రకరకాలు చెప్పుకుంటున్నాం. అవన్నీ కూడా నాకు అర్థమైన దాని ప్రకారం 4 దారులలోనే ఉన్నాయి. ఒకటి వారసత్వం, రెండవది ఎన్విరాన్మెంటల్ దాంట్లో, మూడవది జీవన విధానము, నాలుగవది మన బాడీలో ఉండే ఇన్నర్ మైండ్ సెట్, మన మానసిక స్థితిగతులను బట్టి. ఈ 4 దారుల ద్వారానే వస్తాయి. ఈ 4 రూట్లలో వచ్చిందంతా కూడా మన బాడీలో అమినో యాసిడ్స్ అని ఉంటాయి. ఈ అమినో యాసిడ్స్ మాత్రమే మన యొక్క ఈ మనిషి యొక్క జీవాన్ని కంప్లీట్గా ఉనికి అంటాం. ఆరిజిన్ ఆఫ్ లైఫ్ అంటే ఒక జీవం ఎలా ఏర్పడిందో ఓపారిన్ చెప్పాడు, జీవం ఎలా ఎవల్యూషన్ అవుతుంది అనేది డార్విన్ చెప్పాడు. కానీ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ లైఫ్ ఇక్కడ 3 స్థితులే ఉంటాయమ్మా. ఒక జీవము ఏర్పడడం ఎలా ఉంది, దాని ఉనికి ఎలా ఉంది, అది ఎలా రూపాంతరం చెందింది. ఈ రెండింటి గురించి థియరీ దొరుకుతుంది, డెఫినేషన్స్ ఉన్నాయి. ఈ ఎగ్జిస్టెన్సీ ఆఫ్ లైఫ్ అనేది ఒకటి ఉంది. ఈ ఎగ్జిస్టెన్సీ లైఫ్ మొత్తాన్ని లీడ్ చేసేది ఓన్లీ అమినో యాసిడ్స్ మాత్రమే. దాన్ని అర్థం చేసుకోగలిగితే ప్రతి ప్రాబ్లంని ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా అడ్రస్ చేయొచ్చు. డిఎన్ఏని కోడింగ్ కూడా ఆ అమినో యాసిడ్స్ మీదనే ఆధారపడి ఉంది. ఇది నాకు అర్థమైన తర్వాత మనం ఏదైనా చెయ్యొచ్చు సింపుల్గా. ఎవరి ప్రాబ్లంని వాళ్ళే అడ్రస్ చేసుకోవచ్చు. సింపుల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసి దానికి ఏం తక్కువ ఉంది ఆ లోపాన్ని ఇచ్చేసుకుంటూ బాడీని కరెక్ట్గా కోఆర్డినేషన్ చేసుకునేటట్టుగా చేసేది. ఇంతకుముందు ఒక జెనెటిక్ పిల్లలు 2 బాబులు వచ్చారు, చిన్నపిల్లలు, జనగామ వాళ్ళు. వాళ్ళకి అదే ప్రాబ్లం. వాళ్ళ బాడీలో ఎంజైమ్ ఉత్పత్తి కావట్లేదు. ఆ ఉత్పత్తి ఏ ఎంజైమ్ అయితే అవసరమో ఆ ఎంజైమ్ను ఉత్పత్తి చేసే విధంగా కావడానికి కావాల్సిన రా మెటీరియల్ ఎతికితే మొక్కజొన్న విత్తనంలో దొరికింది. వాటిని ఇచ్చుకుంటూ ఆ ఎంజైమ్ తయారైన తర్వాత అది ఎక్కడికి ట్రావెల్ కావాలి, క్యారీ కావాలో అక్కడికి వెళ్ళడానికి సింపుల్గా ఇచ్చేసినాం. పిల్లలు ఏదైనా బాడీనే, చిన్న పిల్లోడా పెద్దోళ్ళ అనేది కాదు, కొంచెం ఫుడ్తోని అసలు ఎక్కడ టాక్సిన్స్ అనేవి లేవు. మొక్కజొన్నలో ఏమైనా టాక్సిన్ ఉందా, లేదా క్యాబేజీలో ఏమైనా టాక్సిన్ ఉందా, క్యాబేజీని పెర్మిటేషన్ చేస్తే ఏమైనా టాక్సిసిటీ ఉందా? వాళ్ళకి ఆ లోపం ఎంజైమ్ లోపం వల్ల. ఆ ఎంజైమ్ని మేము అదే ల్యాబొరేటరీలో ఉత్పత్తి చేసి కొనాలని ట్రై చేస్తే ఓన్లీ ఒకే ఒక కంపెనీ ఉంది ఎక్కడ, అమెరికాలో. 14.5 lakhs 5 mg. అది ఎవ్రీ వీక్ ఇవ్వాలా. అది ఎవ్రీ వీక్ ఇవ్వాలంటే ఆటో డ్రైవరు వాటి క్యాపబిలిటీస్ ఉన్నాయా? ఇంకొకటి సరే ఓకే ఎంజైమ్ తెస్తాము, కొనుక్కొస్తాము, దాన్ని ఒక సర్టెన్ కండిషన్స్లోనే మెయింటైన్ చేయాలా, సర్టెన్ కండిషన్లోనే మనం బాడీలో అప్లై చేయాలి. ఎంజైమ్స్ ఎట్లా పడితే అట్లా ఎక్కేయడానికి కూడా ఉండదు. మనం మామూలుగా ఫీవర్ వస్తే చేసేటట్టు దానికి హైజెనిక్ కండిషన్స్ ఉండాలి, ప్రత్యేకమైన కండిషన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐసీయూలోకి తీసుకెళ్ళినాము, ఐసీయూలోనే చేస్తున్నాము, ఇట్లాంటివి అనమాట. ఇవన్నీ కొన్ని చేసుకోవాల్సి వస్తాయి. ఈ మోడర్నైజేషన్ అనేదండి ఈ మన ఏన్షియంట్ సైన్స్ చాలా గొప్పది. దాన్ని అర్థం చేసుకోవటం ఎక్కడో లోపం ఉందని నా అభిప్రాయం. నేను ఎవరిని తప్పుపట్టను. జస్ట్ మోడర్న్ దాంట్లోకి వెళ్ళి మనల్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, మనం ప్రకృతిని అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇట్స్ అ వెరీ సింపుల్. ఎంత పెద్ద సమస్య ఉన్నా కూడా ఈ నేచర్తో మనం కనెక్ట్ అవ్వచ్చు. నేచర్తో మనం నాట్ ఓన్లీ హీల్, అసలు మన ఉనికి మొత్తం ఇక్కడే ఉంది. సొసైటీని ఈ వైపు కూడా ఆలోచింపజేయటం అనేది ఒక రెవల్యూషనల్గా ఎలా మనం తీసుకురాగలగాలనేది నా ఇంటెన్షన్. అంతే. ప్రతి సమస్యకు ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది. నథింగ్ మెడిసిన్ అనేది అది మనం ఇలా అనుకుంటున్నాం అంతే.
అసలు మన జీవన విధానంలో ఉంది. మన ఏన్షియంట్ లైఫ్, మన కుటుంబ వ్యవస్థ అంతా ఒక అద్భుతమైన నిర్మాణం చేయబడింది ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో. దాన్ని ఒక సింపుల్ మాటలో 2 నిమిషాల్లో నేను చెప్తానమ్మా. ఇంట్లో ఏదన్నా ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు, తాతయ్య, అమ్మమ్మ, డాడీ వీళ్ళంతా ఒక ఉమ్మడి కుటుంబం ఉన్నప్పుడు, కొత్తగా పెళ్ళైన జంట వచ్చినప్పుడు, ఏదైనా డెలివరీకి వచ్చినప్పుడు ఇంట్లో ముసలోళ్ళు కంటికి కాటుక తయారు చేసేవాళ్ళు, ఆముదం తయారు చేయించేవాళ్ళు, సుండి పిండి ఇట్లాంటివన్నీ కూడా స్నానం చేయించడానికి ఇవన్నీ తయారు చేయించేవాళ్ళు. తర్వాత సాంబ్రాణి అన్నీ తయారు చేయించేసేసి రెడీగా పెట్టుకునేవాళ్ళు. ఆ ఉగ్గుపాలు దినుసులు అవన్నీ పిల్లోడికి వాళ్ళు తల్లికి పాలు పడడానికి కావాల్సిన ఇంకేమైనా సరిపోతాయా లేవా, ఇట్లాంటి వాటికి ఏమేమి అవసరం ఉంటాయి ఇవన్నీ ఇంట్లోనే ఉండేవి, ఏర్పాటు చేసి పెట్టుకునేవాళ్ళు. డెలివరీ అయ్యే ముందలనే, డెలివరీ అయిన తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత పిల్లోడికి మంచిగా స్నానం చేయించి పాలు దాపించి ఆ ఉగ్గుపాలు పోసి ఈ కంట్లో కాటుక ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పుడు సాంబ్రాన్ వేస్తే, సాంబ్రాన్ ఎందుకు వేస్తారు, ఇందులోనే ఉంది సైన్స్ అంతా. అసలు బ్యాక్టీరియా, ఏ బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఆ సరౌండింగ్లో ఎక్కడ ఉండదమ్మా, మన ఏది ఉండదు అనమాట. ఆరాంగా నిద్రపోతాడు. సుండిపిండితో స్నానం చేయించారు. ఇదంతా నేచరే కదా. కంటిలో కాటుక, ఇప్పుడు నేను వాడే పుల్లరినంతా కంటిలో పెట్టిన కాటికమ్మ. సూటు అంటే మసి, ఏదైనా ఒక వస్తువును మండించినప్పుడు మంట వస్తుంది, వేడి వస్తుంది, బూడిద వస్తుంది, పొగ వస్తుంది, లేకపోతే మసి వస్తుంది. ఈ మసి ఒక కార్బను, ఈ కార్బనే పుల్లరిన్. కంటిలో కాటిక ఎందుకు పెట్టినారంటే అది కంటి నీటితోని రసాయనిక చర్య జరిగి మన బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ నుంచి టోటల్గా ఫాస్ట్గా బాడీలో ఉండే ప్రతి కణానికి లివింగ్ సెల్కి డిస్పాట్ అయ్యి యాంటీబాడీ, యాంటీవైరల్, అసలు ఏ జబ్బు వచ్చేది కాదు పిల్లలకి, అసలు జబ్బులు రాకుండా పిల్లలకి. అంత సైన్స్ ఉంది ఆ కంటి కాటుకలో. ఆ సైన్స్ని అంతా వదిలేసుకున్నాం. ఇవాళ పిల్లోడు పుట్టగానే మోషన్ అవుతుందంటే వాడిని డైపర్ చేసేసి కట్టుకుంటున్నది గబా తీసుకెళ్ళి చిల్డ్రన్స్ హాస్పిటల్ ఎక్కడ ఉంది. మన దగ్గర ఎందుకు పరిష్కారం లేదనే ఒక ఆల్టర్నేట్ అనే థింకింగ్ని ఆలోచించే విధానంలో నుంచి మేము బయటకు వచ్చినాం, డిపెండబుల్ అయిపోయినాం. ఇది సమస్య సొసైటీలో. ఇప్పుడు ఇంత పెద్ద వయసు 71 అంటున్నారు. అసలు ఒక 2 అడుగులు వేయడానికి కూడా లేదు. నేను వెళ్ళి చూసిన రోజు మాట్లాడడానికి కూడా ఒక ఆయాసం, బ్రీతింగ్, మొత్తం రిపోర్ట్స్ అన్ని చూసుకున్నాను. లంగ్స్ కంప్లీట్ దాదాపు కొలాప్స్. ఈ లంగ్స్ టిష్యూస్ మొత్తాన్ని ఎలా డెవలప్ చేయాలి అనేది ఒకటి. లాంగ్ టర్మ్ 1 year టైం పట్టింది. నీకు టైం పట్టినా డే బై డే నీకు ఒక ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తాను నేను. నువ్వు నమ్మగలుగుతావా, నువ్వు నాకు సహకరించాలి, నువ్వు సహకరించకపోతే మేమేం చేయలేము, నేను ఏదైతే ఇస్తానో అది వాడుకుంటా కూర్చొని నేనేం ఏది పెట్టి చేసేది లేదు, నేను ఏదైతే ఇచ్చినో ప్రతిరోజు తూచా తప్పకుండా నువ్వు అమలు చేయమంటే ఖచ్చితంగా అమలు చేసింది. ఒక 15 రోజుల్లోనే వీళ్ళు నాకు వచ్చి రిటర్న్ ఇస్తున్న అవుట్పుట్ ఏదైతే ఉంటుందో, అసలు వాళ్ళకు ఇప్పుడు మాట్లాడుతున్న దాంట్లో ప్రతి మాటలో ఒక రెస్పెక్ట్ ఉంది చూసారా, కృతజ్ఞత, రెస్పెక్ట్ ఉన్నాయి కదా. అవన్నీ ఎట్లా వచ్చినాయి అంటే అవన్నీ బ్లెస్సింగ్స్ అంతేగా. ఇప్పుడు ఆవిడకి ఇంకా ఇది పర్మనెంట్ గా ఇలాగే ఉంటారా, మళ్ళీ ఏమన్నా చేంజ్ కొద్ది రోజుల తర్వాత ఏమన్నా హెల్త్ ఇంకా లేదు ఇంకా కొంచెం లిటిల్ కొంచెం ఉంది, అది కూడా కవర్ అయినాక నార్మల్ అసలు నార్మల్. మళ్ళీ అది డెవలప్ కావాలంటే మళ్ళీ ఒక 5-10 years పడుతుంది. మళ్ళీ ఒకవేళ డెవలప్ కావాల్సి వచ్చిన, ఒకవేళ ఏజ్ రీత్యా ఏదైనా తేడా వచ్చిందన్నా కూడా ఒక 5-6 years కంటే ఇబ్బంది ఏం లేదు. అసలు అంత దాకా రాదు. ఇప్పుడు అసలు మెయిన్ ప్రికాషన్స్, కొంచెం చిన్న అలవాట్లు ఉన్నాయి కదా, అలవాట్ల ద్వారా ఆమె లైఫ్ లీడ్ చేసేసుకుంటుంది. దట్ ఈస్ ద బ్యూటీ. చిన్న లైఫ్ స్టైల్, చిన్న అలవాట్లు ఎంత పెద్ద సమస్యలు అంటే, ఈ కోమాలో ఉండేవాళ్ళు, ఈ బ్రెయిన్కి ఆక్సిజన్ అందక లేదా కోమాలో ఉండేవాళ్ళు, ఇట్లాంటి వాళ్ళందరినీ అడ్రస్ చేస్తుంటే వాళ్ళందరూ వచ్చి, సార్ మీరు ఏదో మిరాకిల్ చేస్తున్నారు సార్, మీరు నాలెడ్జ్ ఇలా ఉంటుందంటారు, ఆ రెస్పెక్ట్ అంతా ఇస్తుంటే అది మంది కాదమ్మా. ఎందుకంటే నేచర్ ఎందుకు నన్ను సెలెక్ట్ చేసుకుందో ఐ డోంట్ నో. అది నాకు కూడా తెలియదు, ఇప్పటికి నాకు అర్థం కాని ప్రశ్నే అది. కొన్ని సందర్భాలలో సడన్గా ఇంత కూర్చున్నప్పుడు వాళ్ళ సమస్య రాగానే అది ఎప్పుడో తెలుసుకొని ఉంటానేమో, నాకు తెలియదు, నా బ్రెయిన్లో ఫోల్డర్లో ఎడో ఉంటుందేమో. సడన్గా దీన్ని ఇక్కడ వాడవచ్చు కదా అని తక్కువంటే వచ్చేస్తే ఇంప్లిమెంట్ చేసేస్తా, సింపుల్ అయిపోతుంది. వాళ్ళకి జరిగిపోతూ ఉంది. ఇట్లా ప్రతిదీ అంటే ఏదో ఒక నాలెడ్జ్ రూపంలో ఏదో ఒక విషయాన్ని తెలుసుకునే విషయంలో నా లైఫ్ అంతా సాగింది కాబట్టి ఇట్లా అయినేమో. ఇది ఒక్క రోజు 2 రోజులు కాదు కదా, మీది ఇంత కృషి వెనకాల ఎన్నో సంవత్సరాల ప్రతి కృషి ప్రతి అంశాన్ని ఒక విశ్లేషణాత్మకంగా చూడటం, అంటే ఒక విమర్శ నుంచి ఎక్స్టెండ్ అయ్యి విశ్లేషణాత్మకంగా చూడడం ఎప్పుడైతే అలవాటు అయిపోయిందో, ఇది క్వాలిటీ కంపారిజన్స్ వస్తాయి, డిఫరెంట్ కంపారిజన్స్ వస్తాయి, నాలెడ్జ్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. దట్స్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అదిగాక మనకు ఉంటుందమ్మా. విశ్లేషించుకోవాలన్నప్పుడు మనకి ఎగ్జాంపుల్స్ కావాలి.
ఉదాహరణలు కావాలి. ప్రతి ఉదాహరణ నాకు ప్రకృతిలో దొరికింది. సమాజం అన్న ఏదైనా కూడా ఇంక్లూడింగ్ మనం నేచర్ అని ఎందుకు అంటున్నానంటే ఈ సమాజం ఒక ఓపెన్ యూనివర్సిటీ లాంటిది. నాకు అసలు ప్రతి అంశాన్ని నాకు ఈ సమాజం కానీ ప్రకృతిలో కానీ నేను తెలుసుకున్న చూసిన చదువుకున్న విషయాన్ని కానీ అర్థం చేసుకున్న విషయం చాలా ప్రతి ఉదాహరణ నాకు ఇక్కడే కనిపించింది. ఓ కరెక్ట్ కదా, ఇదే విషయం కదా అని. అంటే ప్రాక్టికల్ లెర్నింగ్, దట్స్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఇట్స్ అ మోర్ నాకు నేను నాలెడ్జీగా కన్ఫర్మేషన్ రావడానికి, ఇట్లా తయారు కావడానికి నాకు చాలా ఉపయోగపడింది. అంటే దీంట్లో మొదటగా ఒక సామెత ఉంటుంది అనుకుంటా, ఎక్కువ ఎంత బయట ఉంటామో అంత మనకి సబ్జెక్టు యాడ్ అవుతుంది, ఇంట్లో కూర్చుంటే ఏమీ ఉండదు అని. అంటే బావిలో కప్పలాగా ఉండబాకు అని శ్రీశ్రీ గారు ఒక చెప్తారు. అంటే నూతిలో కప్పలాగా ఉండబాకండి అని కవిత్వాలు చెప్తా ఉంటారు. నువ్వు బయటికి వెళ్ళి చూడు, ప్రపంచం అంటే ఎలా ఉంటుందో ఒక ఇదని చెప్తారు కదా. అట్లా ప్రపంచాన్ని మనం లైవ్లో కళ్ళతో చూసినప్పుడు మనకు ప్రతిదీ చాలా అర్థమవుతాయి. ఇంకోటి ఏంటంటే నా రిక్వెస్ట్, జస్ట్ లాస్ట్ ఎండింగ్ ఇచ్చే బోర్డులో, సమాజాన్ని ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నప్పుడు చెడిపోయింది అనే ఆలోచనలో మాట్లాడుతున్నారు. ఆ దృక్పథం చూడబాకండి. సమాజం మనకు ఒక విశ్వవిద్యాలయం లాంటిది, అది ఓపెన్ యూనివర్సిటీ. మీరు ఇంకో కోణంలో కూడా చూడండి, పాజిటివ్ కూడా కనిపిస్తుంది. ప్రతి దాని వెనక ముందు నెగిటివ్ కనిపిస్తే దాని వెనక పాజిటివ్ ఉంటుంది, ఫస్ట్ పాజిటివ్ కనిపిస్తే దాని ఇంకో కూడా నెగిటివ్ ఉంటుంది. ఇట్ ఇస్ కామన్. దేన్నో ఒకదాన్ని మాత్రమే హైలైట్ చేసేసి ఇదే అనే ఒక భ్రమలో ఉంటున్నాం. ఆ ఒక్క యాటిట్యూడ్ కానీ ఆలోచించటం మారితే అసలు ఆ జ్ఞానం వేరే ఉంటుంది. ఏదేమైనా నా డిసిజన్ ఏంటంటే ఇక దీంట్లోనే నన్ను సెలెక్ట్ చేసుకుంది. ఇప్పటికి ఎన్నో జరిగినాయి. ప్రతి ఎగ్జాంపుల్ని ఈ విచిత్రం ఏంటంటే అమ్మా, నన్ను ఫస్ట్ పరిచయం చేసింది, ప్రపంచానికి పరిచయం చేసి పడేసిన తర్వాత వీళ్ళందరికీ నేను తెలిసేవాడిని కాదు. ఇన్ని జీవితాలు అయితే నేను అదే తెలియకపోతే ప్రపంచానికి, నువ్వు వీడియో చేయకపోతే వీళ్ళందరికీ నేను పరిచయం అయిన వాడిని. ఇన్ని జీవితాలు అయితే నిలబడేవి కావు. నా దగ్గర ఉండొచ్చు, చేయగలిగే తెలివితేటలు ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, అన్ని రావచ్చు. ప్రపంచానికి తెలియదు, బాధితులకు తెలియాలి. ఎవరైతే అవసరం ఉన్నారో ఆ అవసరార్థులకు తెలియాలి. ఎలా ఉంటుందంటే అమ్మ, ఒక సీడు భూమిలో పడి ఉంటుంది, ఆ తరుణం వచ్చినప్పుడు మాత్రమే బయటకు వచ్చి మొలకెత్తి బయటకు వస్తుంది చూడు, దట్స్ కైండ్ ఆఫ్ ఇదనమాట. ఇట్లాంటివన్నీ కొన్ని దాని లోతు ఇటు అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. నా ఫీలింగ్ అయితే అదే పర్సనల్. దాదాపుగా ప్రతి కాపాడుతున్న జీవితం వెనక నీ కంట్రిబ్యూషన్ ఉంది. అంటే ఇప్పుడు బేసిక్గా ఏమంటారంటే, నువ్వు దేవుడు నా ఆఫీసులోకి వచ్చి పెద్ద వయసు వాళ్ళందరూ రెస్పెక్ట్. ఇప్పుడు ఈ మామగారు మాట్లాడుతున్నప్పుడు ఒక గౌరవము, ఒక అభిమానము, కృతజ్ఞత, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినాయి, అక్కడి నుంచే కదా ఫలితం తీసుకోబట్టి. దానికి కారణం ఎక్కడుంది? నా దగ్గర ఉన్నా కూడా ఇది ఒక అంటే ఒక లైట్ అనమాట, ఫోకస్ అంతా పెట్టి ఆ ఒక్క ఫోకస్ ఇలా. ఇంకోటి ఏమైందంటే, ప్రతిరోజు నాకు భయం వేస్తుంది ఒక్కోసారి. ఎట్లా అంటే, నార్మల్ కేసెస్ వచ్చేసి నా మీద నువ్వే చేయాలని అంటారు. వాళ్ళు విపరీతమైన నమ్మకం పెట్టుకుంటారు. వాళ్ళు ఆశించినంత రాలేదనుకోమా, కొంచెం డిసప్పాయింట్ వస్తుంది. దానికోసం నన్ను నేను ఎక్కువ స్ట్రెయిన్ చేసుకోవడానికి ఇంకా ఎక్కువ కష్టపడాలి. దానివల్ల బెనిఫిటే అవుతుంది. అంటే ఒక నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవడం, ఇంకా పర్ఫెక్ట్గా ఎట్లా చేయాలని. ప్రతి కేసు కొత్తనే అమ్మ, ఎవరి జీవితం వాళ్ళది, ఏ కేసుకి ఆ కేసుకి సంబంధం ఉండదు. ప్రతి ఒక్కరికి కొత్తే. ఇట్లాంటి సవాళ్ళన్నీ వస్తుంటే ధైర్యంగా స్వీకరించుకుంటా, చేయగలిగేంత ఎవరిని హర్ట్ చేయకుండా మనకు వచ్చేవాళ్ళు రకరకాల సమస్యలలో మన దగ్గరకు వస్తారమ్మా. అంటే అప్పటికే అనుభవించి ఉంటారు, ఆర్థికంగా, మానసికంగా, రిలేషన్, అంటే అన్ని రకాలుగా పోగొట్టుకొని ఫైనల్గా మన దగ్గరకు వచ్చేటప్పుడు వస్తారు. నేనేం చేయగలుగుతా, ఒకవేళ చేయగలిగితే నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా ముందుకు క్యారీ చేయాలి, ఎండ్ ఎలా ముగించుకోగలగాలి, ఎంతవరకు నేను న్యాయం చేయగలుగుతారు, ఒక క్లారిటీ ఉంటుంది. అక్కడ క్లారిటీ ఇచ్చినాం అనుకోమ్మా, మంచి చెడు ఏం జరిగినా కూడా, ఎందుకంటే వాళ్ళతోనే మనం మిమ్మల్ని మీరే కాపాడుకోవచ్చు అనే అంశాన్ని నేను చెప్తున్నా. నేను ఒక ల్యాడర్ లాంటి వాడిని, ఇది అర్థవంతంగా చెప్పుకుంటూ వస్తున్నా నేను. అది అవేర్నెస్ కూడా అవసరం అమ్మా. ట్రీట్మెంట్ అంటే ఏదో మంది ఇస్తున్నాడు, ఇంజెక్షన్ పొడుస్తున్నాడు, ఇది కాదు ట్రీట్మెంట్. వాళ్ళు ఎలా కాపాడుకోవడంలో అవేర్నెస్ కలపడం కూడా ట్రీట్మెంట్ కంటే ఎక్కువ. జబ్బు మీద అవగాహన ఉండాలి, అది జబ్బుతో మనం ఎలా నయం చేసుకోవచ్చో కూడా అవగాహన కల్పించడం కూడా చేయాలి. ఈమెకి ఏ రోజైనా నా దగ్గరకు వచ్చింది చూసినా, ఇంకో ఇలా ఉంటుంది, తీసుకోమ్మా, వాడుకో అని చెప్పిన. నేను ఏ రోజు ఆమె ఇంజెక్షన్ ఏం చేయలేదు, ఆమె వాడుకుంది, ఆమె బాగు చేసుకుంది. జస్ట్ లైక్ నేను ఒక ల్యాడర్, అంతే, సింపుల్ దారి చూపించేటువంటి. జస్ట్ లైక్ మీరు ఇలా చేస్తూ మిమ్మల్ని మీరే కాపాడుకుంటారు, దిక్సూచి అంతే. ఇట్ ఇస్. ఇప్పుడు ఈ వయసులో ఏమో కష్టపడింది, ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి ఆలోచించట్లేరమ్మా. ప్రత్యామ్నాయం ఒకటి ఉంది అని ఆలోచిస్తే ప్రతిదానికి పరిష్కారం ఉంది. దట్స్ ఆల్. ఇంకా అంతకంటే ఎక్కువే ఉంది.
ఇక్కడ ఎవరు గొప్ప ఎవరు అనేది కాదు, బట్ నన్ను ఇట్లా సెలెక్ట్ చేసుకున్నందుకు ప్రకృతికి ఎప్పుడు ఇది ఉంటుంది. ఒక జీవితము ఇలా ఉంటుందని నేను ఎప్పుడు ఊహించుకోలేదు కూడా, కానీ ఇంత గుర్తింపు వస్తుంది, ఇంత గౌరవం యాడ్ అవుతుంది. ఇది జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులు, ఇంకా వేరే ఇంకో గుడ్ న్యూస్ కూడా వినబోతున్నారు. అంతర్జాతీయ స్థాయిలో అవార్డు నామినేట్ అయ్యి ఉన్నాము, అది కూడా త్వరలో చెప్తాను నేను. అది బ్రిటిష్ దాని నుంచి, గవర్నమెంట్ నుంచి, అది కూడా త్వరలో చెప్తాను, మీ దృష్టికి తీసుకొస్తాను. ఎవరికి తెలియని కోటేశ్వరరావుని అక్కడ దాకా పరిచయం దగ్గర తీసుకెళ్ళాం. సో మేబీ ఐ థింక్ మీ దగ్గర ఉన్నదాన్ని నేను చూపించాను, అంతకంటే ఏం లేదు. తెలియదు, అలా ఉండిపోయిన దాన్ని నేను బయట తీసుకొచ్చాను అంతే. ఆల్ ది వెరీ బెస్ట్ మీ ఇద్దరికి. అమ్మ, మళ్ళీ మీరు హ్యాపీగా ఉండాలి. ఇంకొక సంవత్సరం తర్వాత మళ్ళీ నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి మీరు, సరేనా? తప్పకుండా ఇస్తాం. మీకు ఆల్ ది వెరీ బెస్ట్. ఎంతో మంది ప్రాణాలని, జీవితాలని మీరు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఓకే అమ్మా, నమస్తే, థ్యాంక్ యూ.